నగలెన్ని, వజ్రాలెన్ని, ఆస్తులెన్ని, ఎన్నుంటే అన్ని అని అనుకోవద్దు, లెక్క చెప్పాలి. శ్రీవారి ఆస్తుల పరిరక్షణపై సీరియస్ గా దృష్టి సారించింది టీటీడీ. ఎక్కడ భూములున్నాయి, కోర్టు కేసుల స్టేటస్ ఏంటి, వాటి పరిష్కారం సహా టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీ రంగంలోకి దిగబోతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణకు టీటీడీ సిద్ధమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ బోర్డు 2025-26 సంవత్సరానికి 5,258 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీ వేయాలని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. 7 కొండలవాడికి వందల టన్నుల బంగారం, వేల కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు, వేలాది ఎకరాల భూములు, వేల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో శ్రీవారి పేరిట మొత్తం 8,088 ఎకరాలున్నట్టు 2020లో టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే వాటిలో కొన్ని అన్యక్రాంతం కాగా మరికొన్ని కోర్టు వివాదంలో ఉన్నాయి. అన్యక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం సహా భూ వివాదాల పరిష్కారంపై టీటీడీ దృష్టి సారించింది. అధికారులతో పాటు టీటీడీ పాలక మండలిలోని సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల క్రితం టీటీడీ ప్రకటించిన స్థిరాస్తులు, భూములు ఎన్నున్నాయి, ఎన్ని అన్యక్రాంతమయ్యాయి, క్రయ విక్రయాల లెక్కలేంటి, ఎక్కడెక్కడ ఆస్తులు విక్రయించారు, వచ్చిన ఆదాయం ఎంత, ఇక కోర్టు వివాదాల్లో ఉన్న భూములెన్ని, అవి ఎక్కడున్నాయి, కేసుల స్టేటస్ ఏంటి, అన్ని అంశాలను కమిటీ స్టడీ చేస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుని శ్రీవారి ఆస్తులను పరిరక్షిస్తామన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు. వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి ఆస్తుల పరిరక్షణతో పాటు తిరుమల చరిత్ర, మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను పునరుద్ధరించాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. అందులో భాగంగా కొడంగల్లో కోనేటి రాయుడి ఆలయాన్ని నిర్మించనున్నారు. సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది, దాన్ని అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. శ్రీవారి నగలు, బ్యాంక్ డిపాజిట్లపై లెక్కలున్నాయి. కానీ అనేక చోట్ల శ్రీవారి పేరిట ఉన్న భూములు అన్యక్రాంతమయ్యాయని, వెంకన్న ఆస్తుల పరిరక్షణ పట్ల టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణలు, అన్యక్రాంతమవుతున్న భూములపై టీటీడీ పాలక మండలికి పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో శ్రీవారి ఆస్తుల పరిరక్షణతో పాటు అన్యక్రాంతమైన భూములు, కోర్టులో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు టీటీడీ ఇప్పుడు గట్టి చర్యలు చేపట్టింది.